మావోయిస్టుల కదలికలు గుర్తించడంతో ఏపీలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఆపరేషన్ కగార్ ముమ్మరం కావడంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోకి చొరబడ్డారు. దాదాపు 60 మంది నుంచి 70 మంది మావోయిస్టులు ఏపీలో ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నెల 26న ఏఓబీలో హిడ్మా టీం ఎంటర్ అయినట్లుగా భద్రతా బలగాలు గుర్తించాయి. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాల్లో మావోయిస్టులు చొరబడినట్లుగా అనుమానిస్తున్నారు. పెనమలూరులో 28 మంది, ఏలూరులో 12 మంది, కాకినాడ జిల్లా కొప్పవరంలో 2 మావోయిస్టులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రెహానా. ఏపీలో ఒక్కసారిగా మావోయిస్టుల కదలికలు మొత్తంగా రాష్ట్రాన్ని ఒక రకంగా మొత్తం టెన్షన్ వాతావరణం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఇక మావోయిస్టులు మొత్తంగా దేశవ్యాప్తంగా మావోయిస్టులు కీలకంగా ఉన్నటువంటి గెరిల్లా ఆపరేషన్ నిర్వహించేటువంటి హిడ్మా మవి హిడ్మా ఈ రోజు మడవి హిడ్మాను మొత్తం కూడా ఏజెన్సీలోని మారేడుమిల్లి ఏజెన్సీలో మొత్తం పోలీసుల కాల్పులో ఎన్కౌంటర్ అయ్యాడు. సో అతనితో పాటు మరో 5 మొత్తంగా 6 ఎన్కౌంటర్ లో మృతి చెందారు. ఒకవైపు ఈ యొక్క వార్త ఎన్కౌంటర్ కొనసాగుతుండగానే మరోవైపు మొత్తం ఏపీ రాష్ట్రంలోని కీలకంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయవాడ సంబంధించినటువంటి విజయవాడ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ ఈ కృష్ణా జిల్లాలకు సంబంధించి పరిధిలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా పోలీసులు రంగంలో దిగడం, ఆక్టోపస్ బలగాలు అదే భద్రతా బలగాలు రంగంలో దిగడంతో స్థానికులంతా కూడా కొంత టెన్షన్ గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సోదాలు నిర్వహించిన పరిస్థితి ఏంటి, అసలు ఎవరు వచ్చారు, ఎవరి గురించి అంతా కూడా మొదట కూడా పోలీసులు ఆక్టోపస్ బలగాలు దిగగానే ఏదైనా గతంలో ఎందుకంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఢిల్లీ పెళ్లిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని ఆయా రాష్ట్రాల్లో కొంత తీవ్రవాదులను అరికట్టడానికి తీవ్రవాదులకు సంబంధించి భద్రతలు సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అంతా కూడా ఈ తీవ్రవాదులు ఉన్నారనే ఒక సమాచారంతో పోలీసులు ఆక్టోపస్ బలగాలు ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొన్నాయని భావించినప్పటికీ అది క్రమంగా మొత్తంగా కూడా మావోయిస్టుల కోసమే ఈ యొక్క మొత్తం మావోయిస్టుల కదలిక ఉంది. మావోయిస్టులను అరెస్ట్ చేయడానికే భద్రతా బలగాలు ఆక్టోపస్ బలగాలు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయని చెప్పి తెలుస్తుంది. సో ఒకవైపు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మొత్తంగా కూడా ఏపీకి సంబంధించి కృష్ణా, ఈస్ట్, వెస్ట్ ఈ 3 జిల్లాల పరిధిలోనే ఉమ్మడి ఈ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాకు సంబంధించి సుమారుగా 50 మందికి పైగా 50 నుంచి 70 మందికి పైగా మావోయిస్టులను వరుసపెట్టేస్తా ఉన్నారు. సో ఒక పెనమూరులో 28 మంది మావోయిస్టులు చేశారు. అదే సందర్భంలో కాకినాడ, విశాఖ, అల్లూరి, విజయనగరం జిల్లాలో కొంత మావోయిస్టుల కదలికలు ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా చెప్తా ఉంది. వార్తలు అంతా ఉన్నాయి. మొత్తంగా కూడా ఒకవైపు హిడ్మాకి సంబంధించి కొంత ఛత్తీస్గఢ్ నుంచి హిడ్మా కోసం పెద్ద ఎత్తున భద్రత కోసం అని వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో వీళ్ళంతా కూడా యాక్చువల్ గా ఇక్కడ నుంచి విజయవాడ నుండి అక్కడికి మారేడుమిల్లికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మారేడుమిల్లిలో హిడ్మాకు కొంత భద్రతా వలయంగా ఏర్పడాలని భావించినప్పటికీ దాన్ని ముందుగానే పసిగట్టినటువంటి ఇంటెలిజెన్స్ మొత్తం కూడా హిడ్మాని ఎన్కౌంటర్ చేయడంతో పాటు వీటిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఎవరైతే ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్న వారంతా కూడా సుమారు 60 మందికి పైగా వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ కి సంబంధించినట్టుగా తెలుస్తోంది. ఇందులో 20 మందికి పైగా కూడా మొత్తం హిడ్మాకి సంబంధించి బ్యాకప్ గా ఉన్నటువంటి హిడ్మాకి సంబంధించినటువంటి భద్రతా వలయంగా ఏర్పడే మావోయిస్టులు ఉన్నారు. అదే సందర్భంలో హిడ్మా భార్యకు సంబంధించి హేమకు సంబంధించిన వారు మరొక 10 మంది ఇతరత్ర మొత్తం కీలక నేతలు ఉన్నటువంటి ఇప్పుడు ఎన్కౌంటర్లు చనిపోయినటువంటి 6 కూడా మొత్తం కూడా చాలా కీలక నేతలుగా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక భద్రతా వలయం కోసం ఏర్పడడానికి వీళ్ళు ఒక 70 మంది వచ్చినట్టుగా తెలుస్తోంది. సో గత నెల రోజులుగా వీళ్ళు అక్కడ నుంచి ఛత్తీస్గఢ్ లో ఒక పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ భద్రత కట్టుదిట్టు కావడం, ప్రతిసారి ప్రతి అంగుళం కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ లో జల్లల పడుతూ ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ ఒక రకంగా సేఫ్ కాదు, అక్కడ ఉండడం సరికాదు. ఎందుకంటే అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ భద్రతలో ఎన్కౌంటర్ కావడం ఖాయము. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మనం ఉండలేని పరిస్థితి. సో మన ప్రాణాలు కాపాడుకోవడానికి మరొక సేఫ్ షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి అక్కడ నుంచి మకాం మార్చాలని అనుకున్నారు. సో మొత్తంగా మొత్తంలో ఒకేసారి వెళ్తే పోలీసుల కంటపడితే అది పెద్ద ఎత్తున ప్రమాదం కాబట్టి మొత్తం భద్రతా దళాలే లేచిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి
మొదటగా ఇక మొత్తం టాప్ నేతలు కీలక నేతలు ఉన్నటువంటి హిడ్మాతో పాటు హిడ్మా భార్య మిగతా నలుగురు కూడా అక్కడ మారేడుమిల్లికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత 1 by 1 కొంత దళాలంతా కూడా వచ్చి అక్కడికి అతనికి సేఫ్ జోన్ గా ఉన్నటువంటి మారేడుమిల్లు అతనికి షెల్టర్ జోన్ గా ఉండి అతనికి భద్రతా వలయంగా ఉందామనుకున్నారు. కానీ ఈ లోపే ఇంటెలిజెన్స్ బృందాలు వారి కదలికని గమనించి ఒకవైపు హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు. అదే సందర్భంలో ఒక్కొక్కరిగా మావోయిస్టులందరినీ కూడా అదుపు చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా గ్రూప్ ఆఫ్ గా 15 మంది 20 మందిగా విడిపోయి మొత్తంగా కూడా అక్కడికి ఏదైతే మారేడుమిల్లు ఉన్నారో అక్కడ హిడ్మా వరకు చేరుకోవాలనుకున్నారు. సో ఈ లోపే పసిగట్టి వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు. సో గతంలో ఎప్పుడు లేనట్టుగా ఒకే రోజు ఒకవైపు టాప్ కీలక నేతగా ఏదైతే గెరిల్లా ఆపరేషన్ కు వ్యూహకర్తగా ఉన్నటువంటి టాప్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, అందులో భవిష్యత్తులో మావోయిస్ట్ పార్టీని లీడ్ చేసే ఇప్పుడు ప్రస్తుతానికైతే మావోయిస్టు పార్టీకి కొంత ఊపిరి అన్ని ఆయనటువంటి హిడ్మానే ప్రస్తుతానికి మావోయిస్ట్ పార్టీకి అన్ని అయి ఉన్నాడు. సో అతనే ఈ రోజు ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో ఇక మిగతా నాయకులందరూ కూడా వరుస పెట్టి ఒక్కొక్కరుగా కూడా పోలీసుల అదుపులో అతని సమాచారం ఆధారంగా అదుపులో తీసుకున్న వ్యక్తుల ఆధారంగా 70 మందికి పైగా మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవే కాకుండా ఇంకా మరిన్ని చోట ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదే సందర్భంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి సరిహద్దులు అదేవిధంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసులు భద్రతా బలగాలు జల్లెలు పడుతున్నట్టు తెలుస్తున్నాయి. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మరికొంతమంది మావోయిస్టులను కూడా అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతుంది. అదే సందర్భంలో కొందరు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ, ఏపీ ఆయా ప్రభుత్వాలకు సంబంధించి పోలీసులకు సంబంధించి కొంత సమాచారం ఇచ్చి మా బలగాలతో మా భద్రత ఏదైతే మా దళాలతో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఇప్పటికే సమాచారం అందించారు. సో రకంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు కావచ్చు మొత్తం ఎంటైర్ మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఇక కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కీలకంగా ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే గత నెల రోజుల క్రితమే చూసాము మావోయిస్టు పార్టీకి అత్యంత కీలకంగా ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇద్దరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాలరావు అదే విధంగా తక్కలపల్లి వాసుదేవరావు ఇద్దరు కూడా టాప్ మావోయిస్టు. వాళ్ళిద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులు. ఒక రకంగా అగ్రనాయకత్వం మావోయిస్టుగా అగ్రనాయకంగా వహిస్తున్నట్టు ఇద్దరు కూడా నెల రోజుల క్రితమే లొంగిపోయిన పరిస్థితి. సో వాళ్ళు అప్పుడే లొంగిపోతూనే ఇక భవిష్యత్తులో మావోయిస్టు పార్టీ మనుగడ ఆయుధాలు పట్టుకొని అడవుల్లో ఉండడం అనేది ఇక సాధ్యపడదు. ఒకవేళ అట్లా ఉంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే తెలిసి మనతో పాటు మూర్ఖత్వంతో మరికొంతమంది అమాయకులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఆ ఎన్కౌంటర్ లో బలి చేసిన పాపం మనకు తగ్గుతుంది. సో ఇప్పుడు మన పోరాట విధానం మారాలి. అడవులో ఉండి ఆయుధాలు పట్టుకునే పరిస్థితి కాదు. జనజీవన సమితిలో కలిసి మన సిద్ధాంతాన్ని మరో రకంగా నడిపించాల్సి ఉంటుంది తప్ప ఈ లొంగిపోవడమే శరణ్యం అని చెప్పేసి కూడా ఇంతకుముందు గతంలోనే ఈ ఇద్దరు అగ్రనేతలు చెప్పే పరిస్థితి. సో ఆ తర్వాత కూడా మావోయిస్టు వాళ్ళు లొంగిపోవడంతోనే దాదాపుగా ఒక 60% కూడా ఇద్దరు అగ్రనేతలు లొంగిపోవడంతో మావోయిస్టు పూర్తి స్థాయిలో నిరుత్సాహ డైలమాలో పడ్డాయి. సో కొంతమంది మాత్రం ఇంకా కూడా మన సిద్ధాంతాన్ని వాళ్ళందరూ ఉద్యమ ద్రోహులు, మన సిద్ధాంతాన్ని మావోయిస్టు సిద్ధాంతాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా అభయ పేరుతో ఇతరత్ర కేంద్ర కమిటీ మావోయిస్టు పేరుతో లేఖలు విడుదల చేయడం చేశారు. సో అల్టిమేట్ గా హిడ్మా మాత్రం మొదటి నుంచి కూడా ఇటు పోలీసులకు భద్రతా బలగాలకు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర అదేవిధంగా ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు భద్రతా బలగాలకు టాప్ లిస్ట్ లో ఉన్నాడు, మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఎందుకంటే గతంలో దాదాపు 26 సంబంధించి అతను కొన్ని దాడులకు పాల్పడ్డాడు. అత్యధికంగా 76 మంది ఒక సిఆర్పిఎఫ్ జవాన్లను కలిపి చంపేయడము, మందు పాత్రలో పేల్చడం. అదే కాకుండా చాలా ఇంకో మిగతా 4-5 సార్లు కూడా ఇలాంటి 10ల సంఖ్యలో సిఆర్పి జవాన్లు అదేవిధంగా రాజకీయ నాయకులను హతమార్చిన సంగతి ఉంది. సో ఈ నేపథ్యంలో అతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతను ఎన్కౌంటర్ కావడం, అదే సందర్భంలో ఏపీలో 70 మందికి పైగా మావోయిస్టులు పట్టుబడడం. ఒక రకంగా ఏపీలో గతంలో ఎప్పుడు లేనట్టుగా అసలు ఏపీలో మావోయిస్టులు లేదంటే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతము విశాఖ అయితే లేదంటే తెలంగాణ సంబంధించి వరంగల్ లాంటి ప్రాంతాలలోనే కొంత మావోయిస్ట్ ఇటీవల కాలంలో ఉండేది దాని ప్రభావం. అయితే ఈ దశాబ్ద కాలంగా మాత్రం ఈ స్థాయిలో ఇంత పెద్ద స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్ట్ ఎన్కౌంటర్లు కానీ అదే సందర్భంలో మావోయిస్టులు పట్టుబడడం అనేది చాలా రేర్ అని చెప్పవచ్చు. సో గతంలో తెలంగాణ వచ్చిన కొత్తలో నల్గొండ జిల్లాలో ఒక ఎన్కౌంటర్ లో 2 యువకులు అంటే ఒక ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇక్కడ రేరెస్ట్ గా జరిగింది. రీసెంట్ గా కూడా ఎక్కడైతే వరంగల్ జిల్లాకు సంబంధించి కర్రెలగుట్ట దగ్గర కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. రోజుల తరబడి అక్కడ కూడా అనుమానిత వ్యక్తులు కావచ్చు మావోయిస్టు కనబడితే అంటే అక్కడ మావోయిస్ట్ అగ్రనాయకులు ఉన్నారు అని తలదాచుకున్నారనే ఒక సమాచారంతో అనుమానం గాలింపు చేపట్టారు, జాడ పెట్టారు. సో అక్కడ కూడా
కొంత పూర్తి స్థాయిలో అక్కడ నుంచి మావోయిస్టు సేఫ్ జోన్ కు మరొకసారి ఛత్తీస్గఢ్ లో ఒకవైపు కట్టుదిట్టం చేశారు, ఇటు కర్రలగుట్ట దగ్గర వరంగల్ లో కట్టుదిట్టం చేశారు. సో మొత్తంగా ఇప్పుడు అందరికీ అనుమానం రాదు. సో ఏపీ ఆంధ్రప్రదేశ్ అయితే కొంత సేఫెస్ట్ జోన్ గా ఉంటుంది. అక్కడైతే ఎవరికి అనుమానం రాదు. ఛత్తీస్గఢ్ లో ఉండలేని పరిస్థితి, మహారాష్ట్రలో ఉండలేని పరిస్థితి. దానికి కారణం కూడా ఇటీవల లొంగిపోయిన అగ్రనేతలు ఇద్దరు కూడా, ఒకరు మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యమంత్రి సన్నిధిలో సమక్షంలో లొంగిపోయారు, మరొకరు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి. సో అప్పటికే ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ అంతా పూర్తిగా అప్రమత్తమయ్యే ఆ రెండు రాష్ట్రాల్లో ఈ యొక్క ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళకి సమాచారం తీసుకుంటారు కాబట్టి ఆ రెండు రాష్ట్రాల్లో ఉండలేని పరిస్థితి కాబట్టి ఇక ఆల్టర్నేట్ గానే చూడాలనుకున్నారు. సో వరంగల్ కి సంబంధించి కర్రలగుట్ట దగ్గర ఇప్పటికే మొత్తంగా కూడా అక్కడ ఆపరేషన్ నిర్వహించిన పరిస్థితి కాబట్టి సో ఏపీ అయితే కొంత సేఫ్ ఉంటుంది. మారేడుమిల్లి అందులో నిత్యము ఇటీవల కాలంలో మారేడుమిల్లి అనే టూరిజం ప్రాంతంగా, పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. నిత్యం వేలాది మంది అక్కడికి వచ్చి, ఈ చలికాలం కాబట్టి ఇక వింటర్ సీజన్ లో అక్కడ ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి సో ఒక రకంగా మారేడుమిల్లి అనేది బెస్ట్ సేఫెస్ట్ జోన్ అనుకున్నారు. సో నెల రోజుల క్రితమే అక్కడి నుంచి మొత్తం కూడా 1 by 1 ఒక్కొక్కరుగా దళాలన్నీ కూడా ఇక్కడికి మారేడుమిల్లికి వద్దామని అనుకున్న క్రమంలో ఫస్ట్ వీళ్ళు వచ్చారు. మిగతా సందర్భంలో ఈ మావోయిస్టు మిగతా దళాలు కూడా అక్కడికి వచ్చే క్రమంలోనే ఇంటెలిజెన్స్, ఏపీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ మొత్తం కూడా పసిగట్టి ఇటు ఇడ్మాని ఎన్కౌంటర్ చేయడం, అదే సందర్భంలో ఈ మావోయిస్టులను పట్టుకున్నారు. ఇంకా కొంతమంది కోసం కూడా మొత్తంగా కూడా ఉత్తర సంబంధించి ఉత్తరాంధ్రతో పాటుగా ఇటు ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోలీసులు యాక్టివేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అనుమానుల సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతోంది. సో సాయంత్రం ఈ రోజు రాత్రి వరకు డీజీపీ అధికారికంగా కూడా అసలు ఏం జరిగింది ఎన్కౌంటర్ సంబంధించి, అదే సందర్భంలో ఎంతమంది మావోయిస్టులు పట్టుకున్నారనే సంబంధించి అధికారికంగానే ఒక ప్రకటన గానీ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించే అవకాశం కనబడుతోంది. సో ఇదే రకంగా చెప్తా ఉంటే ఒక రకంగా మాత్రం ఇంకో వైపు చూస్తా ఉంటే నిజంగానే మావోయిస్టు ఇప్పటికే అనేక మంది, వందలాది మంది తోటి సహచర్యం కోల్పోయిన పరిస్థితిలో హిడ్మా ఏపీ కేంద్రంగా లేకుంటే ఇతరత్ర ఏదైనా మోస్ట్ పెద్ద ఎత్తున ఒక ప్లాన్ చేశాడా, ఏదైనా దాడులకు ప్లాన్ చేశాడా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే మారేడుమిల్లుకు వచ్చి ఇంతమంది, ఒకవేళ బెజవాడ, పెనుమన్నూరు లాంటి కృష్ణా జిల్లా కావచ్చు, అదే విధంగా ఇతరత్ర ఏలూరు లాంటి ప్రాంతాల్లో ఇంతమంది మావోయిస్టులు నక్కి ఉండడం కూడా ఏదైనా రెక్కి నిర్వహిస్తున్నారా, ఏదైనా స్కెచ్ వేశారా, ఏదైనా దాడులకు పాల్పడాలని వీళ్ళు ప్రణాళికలు రచించారా అనేది మాత్రం ఇప్పటికి ఇంకా విచారణ తెలియాల్సింది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో సుమారుగా ఇప్పుడు పొద్దున ఉదయం చనిపోయిన 6 ఇడ్మాతో పాటు 6 చనిపోయిన మావోయిస్టులతో పాటు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అనధికారికంగా 70 మంది మావోయిస్టులు అంటున్నారు. ఇంతమంది దాదాపు సుమారు 100 మందికి పైగా మావోయిస్టులు ఏపీలోకి వచ్చి అందులో రాజధాని అమరావతికి సమీపంలో ఇంతమంది సేఫెస్ట్ జోన్ గా ఎంచుకొని ఇంతమంది అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా పెద్ద సంచలనంగా మారుతుంది. అసలు వాళ్ళ ప్లాన్ ఏంది? యాదృచ్ఛికంగా సేఫెస్ట్ జోన్ ఉంటుందని చెప్పేసి మారేడుమిల్లి వెళ్ళడానికి అంత మావోయిస్టులు వచ్చారా, లేకుంటే ఏదైనా ఏపీలో ఒక పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలని, ఇతరత్ర ఏదైనా వ్యూహాత్మకంగా దాడులకు పాల్పడాలని ఇక్కడికి వచ్చారా అనేది మాత్రం మనకి విచారణ తెలియాల్సింది. సో అల్టిమేట్ గా ఒక పెద్ద ప్రమాదం నుంచి, మావోయిస్టుల దాడుల నుంచి కావచ్చు, మావోయిస్టులను పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఏపీ పోలీసులు పట్టుకోవడం కూడా పెద్ద తీవ్ర చర్చనీయాంశమైంది, కలకలం రేపుతోంది. సో అల్టిమేట్ గా ఒక మొత్తం మావోయిస్ట్ పార్టీకి ఇది ఒక పెద్ద ఊహించని ఎదురు దెబ్బ. ఇక దాదాపు హిడ్మా ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ పార్టీ అనేది మావోయిస్ట్ పార్టీ అనే అంతర్ధాన దశకు వచ్చిందని చెప్పేసి కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సో ఇప్పటికే లొంగిపోవడం, మరోవైపు ఇటు హిడ్మా చనిపోవడం, అదే సందర్భంలో 2026 మార్చి వరకు మావోయిస్టు అనే పదం లేకుండానే మొత్తం దేశవ్యాప్తంగా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్రం ప్రకటించిన దరిమిలా మొత్తంగా సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా ఆపరేషన్ కగార్ కేంద్రం నిర్వహిస్తుందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.